నీకో సజెషన్ చిల్కా, యాజ్ ఏ బ్రదర్ నువ్వు ఇండిపెండెంట్‌గా ఉంటే అట్‌లీస్ట్ ఒక 20,000 ఓట్లు వచ్చేవేమో. నువ్వు ఒక పార్టీ స్టాండ్ తీసుకొని అట్‌లీస్ట్ 200 ఓట్లు కూడా వస్తలేవు. అంటే ఆల్రెడీ ఏసిన్లా ఇప్పటికే నాకు ఓట్లు. ఆల్రెడీ ఎన్నికలయిపోయినాయి. నాకు ఓట్లేసిన ఒక 20,000 పెట్టి ఒక పక్కన పెట్టుకున్నాడు. 200 పెట్టి ఒక పక్కన పెట్టుకున్నాడు. నీ లెక్కలవన్నీ. అవన్నీ నీ లెక్కలు. సరే ఏదో చూద్దాం ప్రజలు ఏం చేస్తారో చూద్దాం బ్రదర్. ఇప్పుడు మనిషికైతే గెలుపో, ఓటమో రెండిట్లో ఏదో ఒకటి అయితే పక్కా అయితది. మనిషి గెలుపు ఓటములను రెండిటిని స్వీకరించవలసిందే. ఓడిపోయినామని ఉరితాడు అందుకొని ఊలాడేది లేదు. గెలిచినామని ఎగిరి గంతేసి ఆకాశాన్ని అందుకునేది లేదు. మనిషి అన్నాక, ఒక పోటీ అన్నాక అందులో గెలుపో, ఓటమో 2 ఉంటాయి. ఆ రెండిటిని స్వీకరించే పరిపక్వత నాలో ఉన్నది. గెలిచినా ఉప్పొంగిపోకుండా తీసుకునే పరిపక్వత ఉన్నది. ఓటమి చెందినా దాన్ని స్వీకరించే పరిపక్వత కూడా ఉన్నది. కాబట్టి మీరు అన్నంత మాత్రాన, మీరు వెక్కిలిగా పోస్టులు పెట్టినంత మాత్రాన అదేం జరగదు.